హాయ్ హాయ్ వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా 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 బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కమెంట్లో చెప్పండి. సో ఈ డైలాగ్ గురించి చాలా రోజులు అవుతుంది కదా, ఎన్ని డిఎమ్స్ అక్క వీడియోస్ ఎప్పుడు పెడతారు అక్క, ప్లీజ్ వీడియోస్ పెట్టినాక మీ వాయిస్ పర్లేదు అక్క, మీరు వాయిస్ నుంచి వీడియోస్ పెట్టద్దు, అసలు ప్రాబ్లం ఏంటి అక్క, మీ వీడియోస్ని మిస్ అవుతున్నాం అక్క, మా ఫ్యామిలీ మెంబర్లా అనిపిస్తారు అక్క, ప్లీజ్ అక్క కమ్ బ్యాక్. ఎప్పుడైనా ఒకసారి మధ్య మధ్యలోనే వీడియోస్ పెడతా ఉండండి, అస్సలు స్టాప్ చేయకండి. ఇలాంటి బోల్డ్ అని మెసేజ్ రమ్య అని కూడా అడుగుతున్నారు నాతో పాటు. సో మీ అందరి కోసం కళ్యాణ్ ఇస్ బ్యాక్ అనమాట. సో నేను కూడా 1 month నుంచి అనుకుంటున్నాను వీడియోస్ పెడుతున్నా లేదా అని, కానీ ఉంటుంది కదా, ఎప్పటి నుంచో మనం చేసిన పని అయినా కూడా చాలా రోజులు గ్యాప్ తీసుకుంటే అది కొత్తగా అనిపిస్తుంది. నాకు కెమెరా ముందు రావడానికి భయం వేస్తుంది, మాట్లాడడానికి భయం వేస్తుంది. సో అనుకుంటూనే ఉన్నాను వీడియోస్ పెడదాము, యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము, ఫ్రెష్గా అనిపిస్తూ ఉంది, కానీ భయం వేస్తుంది అనమాట. సో మెయిన్గా వీడియోస్ ఆపడానికి కారణం మీ అందరూ తెలుసు, నా గొంతు రావట్లేదు. నా గొంతుకి కమెంట్స్ వేరే వేరే వాళ్ళతో పోల్చుకుంటూ మీ గొంతు అలా ఉంది ఇలా ఉందని కమెంట్స్ పెడుతున్నారు. సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకలాంటి ఫీలింగ్, మనం చేసిన వర్క్కి కరెక్ట్ వెళ్తాం లేకపోతే ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది. సో ఓల్డ్ యూట్యూబర్స్ అందరి సిచ్యువేషన్ ఇది. సో ఇదంతా చూసేసి యూట్యూబ్ మానేద్దునా అని చెప్పి సైలెంట్గా వచ్చిన అనమాట. సో నేను అందుకే వీడియోస్ మానేశాను. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ఖాళీగా ఉంటున్నాను, తింటున్నాను, వంట చేస్తున్నాను. యాజ్ ఏ హౌస్ వైఫ్ నా లైఫ్ సూపర్గా ఉంది, కానీ ఎక్కడో వెళ్తీ మాకు నచ్చిన పని చేయట్లేదు ఏంటి అని అండ్ చాలామంది అడుగుతున్నారు కూడా. సో ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేయకూడదు అనిపించి మళ్ళీ యూట్యూబ్లోకి ఇప్పటి మన వీడియోస్ వస్తాయి, బట్ అంత రెగ్యులర్గా రాకపోవచ్చు. మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చిన వారానికి 2-3 వస్తుంటాయండి. సో మన ఛానల్ బ్యాక్ అనమాట. సో ఈ గ్యాప్లో ఏంటక్క ఇంత లావ్ అయ్యావు చాలామంది అనొచ్చు. అవునండి, లావ్ అయ్యాను, హెల్త్ ఇష్యూస్, మన పీసీఓడి ఇవన్నీ వచ్చేసాయి అనమాట. సో దానివల్ల మళ్ళీ మనం వెయిట్ గెయిన్ కూడా అయ్యాం. నాకు తెలిసి నేను ఇలా రెడీ అయ్యి ఎన్ని రోజులు అయిందో, కానీ ఇప్పటి నుంచి వీడియోస్ కోసమైనా ఇలా రెడీ అవుతాను. మనం రెడీ అయితే మనకే కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది కదా. సో ఎస్, దిస్ ఈజ్ మన ఫస్ట్ వీడియో ఆఫ్టర్ సో మెనీ డేస్. బతుకమ్మ పండుగ అప్పటి నేను వీడియో షూట్ చేయడమే మానేశాను. మనం యూట్యూబర్ లాగా ఉన్నప్పుడు మన మైండ్ ఒక మూడ్లో ఉంటుంది, ఎవ్రీథింగ్ అంటే యాజ్ ఎ వ్లాగర్ లాగా ఉంటాయి, ఎవ్రీథింగ్ షూట్ చేస్తాం. సో ఒక 2 months షూట్ చేసే వరకు వెళ్ళింది, కానీ పెట్టాం కదా వీడియోస్, ఎందుకు లేదు షూట్ చేయడం. తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు కెమెరా ముందుకు రావడానికి కూడా భయం వేస్తుంది. మీరు నమ్మరు, ఈ వీడియో నేను 4-5 సార్లు షూట్ చేసుకుంటూ డీల్ చేసాను, ఎందుకంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదనమాట. సో ఫైనలీ నన్ను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ ఎవరెవరైతే నన్ను మిస్ అయ్యారో. చాలామంది వాళ్ళ టీవీలో నా ఓల్డ్ వీడియోస్ చూసుకుంటూ కూడా నాకు పిక్స్ పెట్టారనమాట. సో నన్ను మిస్ అయిన వాళ్ళందరూ, ఇన్స్టాలో మెసేజ్ చేసే వాళ్ళందరూ కింద నాకు కామెంట్ చేయొచ్చు. సో ఎస్, అండ్ ఈరోజు మనం చాలా రోజులతో వీడియో స్టార్ట్ చేసాం కాబట్టి ఒక మంచి స్వీట్ చేసేసుకొని తిందాము, ఎందుకంటే మనకు స్వీట్ అంటే పిచ్చి కదా. సో ఈరోజు నేను పేలాలతోటి లడ్డూలు చేద్దాం పొద్దునుంచి అనుకున్నాను. సో మీతో షేర్ చేస్తాను, పదండి. సో మరమరాల లడ్డూలు చిన్నప్పుడు మా నాన్నమ్మ వేసేది. సో దానికోసం ముందు మనకు నెయ్యి కావాలి, తర్వాత బెల్లం, ఇది జియాలి ఇది కదా, అలాగే మనకు కావాలి మరమరాలు. అదేంటో మాట్లాడుతూ వీడియో తీస్తే అంత వెరైటీ అనిపిస్తుంది. నేను ఈ గ్లాస్ తోటి మెజర్ చేసుకుంటాను, మిగిలినంత వాయిస్ ఓవర్ ఇస్తాను. సో మొత్తానికి లడ్డూలు రెడీ చేద్దాము. నెయ్యి కావాలి, మరమరాలు నేను కొలతతోటి 3 గ్లాసులు తీసుకుంటున్నాను. ఆబ్వియస్లీ మా నాన్నమ్మ చెప్పేటప్పుడు నాకు కొలతలు లేవు, వాళ్ళవి చాలాసార్లు లడ్డూలు విచ్చుకుపోయేవి మా మమ్మీ చేసేటప్పుడు, అంటే మా బుల్లచ్చమ్మ చేసేటప్పుడు. సో మనము యూట్యూబ్లోనే చూసాము ఆల్రెడీ చేసే ముందు, శ్రావణీస్ కిచెన్, తను చాలా బాగా చెప్పారండి. సో ఒక 3 గ్లాసుల బొరుగులకి ఒక గ్లాసు బెల్లం అని చెప్పారు. సో మనం 3 గ్లాసులు బొరుగులు తీసుకున్నాము. మేమైతే ప్యాలాలు అంటాం తెలంగాణలో, మరమరాలని కొంతమంది అంటారు. సో నాకు తెలుసుగా మీకు, మనది పక్క తెలంగాణ స్లాంగ్ అనేది. సో ప్యాలాల ముద్దలు అంటాం మేము. సో ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ ఈడ ఏం చేస్తున్నాడో అని పక్కన పెట్టేశాను. సో తర్వాత ముందు ఏంటంటే వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట, లేకపోతే జర మెత్తగా ఉంటాయి. అవును, హైదరాబాద్లో నేను మేమున్న ఏరియాలో వర్షం పడింది,
మీ ఏరియాలో వర్షం పడిందా నాకు కమెంట్లో చెప్పండి. సో మొత్తానికి అయితే వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. అదేంటోనండి నా ట్రైపాడ్ మా రుతుగాడి దయ్యా అని చెప్పేసి పాడైపోయింది. డుబక్కని కింద పడుతుంది. షూట్ చేస్తూ ఉంటే కిందికి పడతాం. సో ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో దీన్ని మిక్స్ చేస్తాను. అంత కొత్తగా అనిపిస్తుంది, బట్ ట్రై చేస్తాను రెగ్యులర్ ఉండడానికి. సో ఈ రెసిపీ మీరు చిన్నప్పుడు తిన్నారు నాకు కమెంట్లో చెప్పండి. లిటరలీ 60 రూపీస్ అండ్ ఒక ప్యాకెట్ అందులో 6 వస్తాయి. రీసెంట్గా కొన్నాను నేను. సో అందుకే చేసుకోవాలనిపించింది నాకు. అలాగే చాలా రోజులతో వచ్చాం కదా, సో మీకు కూడా నోరు తిప్పి చేద్దామని ఒక సెలబ్రేషన్ లాగా. సో ఇది ఫ్రై అయిపోయింది. ఇట్లా చేయితో అంటే టిక్కని విరిగిపోవాలి, అప్పుడు ఫ్రై అయినట్టు తెలుసుగా. మంచిగా పల్ల అయితే ఫ్రై అయినట్టు. తర్వాత బెల్లం తను ఒక గ్లాస్ 3 గ్లాసుతో ఒక గ్లాస్ తీసుకున్నారు, మనం 3/4 గ్లాస్ తీసుకుందాం. దీన్ని తురమాలి. ఎట్లా మీరు నైఫ్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి, తురుముతూ ఉండాలి. ఆ గ్లాసు 3/4 కంటే కొంచెం ఒక గీత పైకి అనమాట. ఫుల్ 1 గ్లాస్ కాదు, కొంచెం తక్కువనే. సో నల్ల బెల్లం అయితే ఇవి కొంచెం నల్లగా అవుతాయి. మన తెల్ల బెల్లం కాబట్టి అది కొంచెం లైట్ ఎల్లో షేడ్లో ఉంటాయి, లెమన్ ఎల్లో షేడ్లో ఉంటాయి అన్నమాట. సో దీన్ని నేను తురుముతూ ఉన్నాను. తురుముతూ మధ్యలో మనం తినేయచ్చు అనమాట కొంచెం. సో అంత బెల్లం తీసుకున్నాను నేనైతే. కొలతల ప్రకారం తీసుకుంటే ఏంటంటే మనకి పాడవకుండా ఉంటాయి, బైండింగ్ కరెక్ట్గా వస్తుంది, మళ్ళీ విచ్చుకపోవు, ఇలా అన్నీ జరుగుతాయి అన్నమాట. సో నెయ్యి ఏంటంటే వేసుకోవడం మీ ఇష్టం. మా శేఖర్ గారికి కానీ వీళ్ళకి నెయ్యి ఎక్కువ నచ్చదు అనమాట. సో సహవాస దోషం అంటారు చూడండి. నేను పెళ్ళైన కొత్తలో చాలా బీభత్సంగా నెయ్యి తిందును. ఇప్పుడు స్వీట్లో తింటున్నాను, చట్నీలో కానీ కర్రీలో కానీ నచ్చట్లేదు. చిన్నవాడు పప్పులో నెయ్యి వేసుకొని తిందును. సో సహవాస దోషం మా శేఖర్ గారి వల్ల నాకు కూడా నెయ్యి అంటే పెద్దగా పడట్లేదు, బట్ స్వీట్స్ వరకు ఓకే. చట్నీలో పప్పులో పెళ్ళి కాకముందు బీభత్సంగా తిందును, ఇప్పుడు తినాలనిపించట్లేదు. తర్వాత ఏంటంటే ఈ బెల్లం మనకి కరగాలన్నమాట. ఈలోపు ట్రైపాడ్ కిందికి పెట్టి తీస్తే డబెల్ అని కింద పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ట్రైపాడ్ పక్కన పెట్టేసి ఇట్లా దూరం పెట్టి షూట్ చేస్తున్నాం అనమాట. ఏదైనా రెసిపీ జూమ్ చేసుడు అవుతుంది దాంట్లో. సో ఫైనల్గా ఇది ఇట్లా అయింది. ఇట్లా అయ్యాక దీనిపైనుంచి బుడగలు వచ్చినాయి అనుకోండి, మీకు రెడీ అయినట్టు. బెల్లం పాకం ఏదో ఒకటి మీరు అన్నది. సో ఇది ఫైనల్గా ఎట్లా రావాలంటే ఒక గిన్నె ఉంటుంది కదా, గిన్నెలో మనం వాటర్లో వేయగానే ముద్దలాగా దగ్గరికి రావాలన్నమాట. జెల్లా కాదు, ముద్దలాగా. మనది అట్లా అయింది. టక్కన బంద్ చేసేసి చూసేసరికి ఫోన్ పడిపోతుంది చూడండి అట్లా. సో ఇట్లా అయిందా, రెడీ. ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి మరి తేజ్ కూడా స్కూల్ నుంచి వచ్చిండు. ఏంటమ్మా ఇన్ని రోజులతో వాయిస్ ఊరిస్తున్నావు అంటున్నాడు. వాడు షాక్ అయ్యాడండి. సో లిటిల్ బిట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. మిక్స్ చేద్దాము. తర్వాత ఏదైతే మరమరాలు మిక్స్ ఉందో అది ఇందులో వేసేద్దాం. సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగిన వాళ్ళందరూ ఇందులో కమెంట్ చేయాలి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో తర్వాత ఏంటంటే దీన్ని మిక్స్ చేసుకోండి. మధ్యలో మీరు ఇట్లా ట్రైపాడ్ సర్దేసుకోకండి, మీరు ఇంట్లో వేసుకుంటారు కదా, మనం షూట్ చేస్తున్నాం కాబట్టి ట్రైపాడ్ మధ్యలో సెట్ చేసుకుంటున్నాం. సో మొత్తం మిక్స్ చేయండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఇంత బాగా వస్తే నాకు తెలీదు, నిజంగానే తెలీదు. సో కొన్ని ఊళ్ళు నేను ఎక్స్ట్రాగా వేసుకున్నాను, నాకు నచ్చుతుంది. పీర్ల పండగ వచ్చినప్పుడు కుడుకలు ఇలా మనకి మరమరాల లడ్డూలు మా నాన్నమ్మ చేసేదండి. నాకు ఇంకా గుర్తుంది. ఇల్లందుగుడిలో మా ఇంటి ముందటే పీరులు ఉంటుంది, పీరులు ఉంటాయి అనమాట. సో ఇట్లా పీరుల పండుగ రోజు చేసుకుంటారు. సో తర్వాత ఏంటంటే ఇక ఇట్లా చుట్టూ వేసుకోండి మీకు నచ్చినట్టు. కొంచెం వాటర్ చేతికి అద్దండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వాటర్ చేతికి అత్తే ఇవి మెత్తపడవా మనమరాలని? అస్సలు మెత్తపడయి, ఎంత బాగున్నాయో, తినబుద్ధి అవుతున్నాయి. సో సెకండ్ బ్యాచ్గా రెడీ చేయాలి. వీడియో తీసి శేఖర్కి ఇచ్చాను. మాడకుండా 2 మిగిల్చాం. దాదాపు మొత్తం తినేసాను నేను. స్వీట్ అంటే తెలుసు మీ అందరికీ, నాకు స్వీట్ టూత్ ఉందని చెప్పేసి. సో అది మొత్తం ఈ మధ్య శేఖర్ వచ్చాడు. ఏంటే నువ్వు ట్రైపాడ్ పెట్టుకొని వీడియో తీస్తున్నావు ఏంటి అని రియాక్షన్ ఇచ్చాడు. తీద్దాం అనిపించింది దాన్ని, ఇంకా బ్యాక్ మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చేస్తుందని చెప్తే ఆయన షాక్ అయిపోయాడు. బై ద వే శేఖర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి తను. సో ఎంచక్క ఇంట్లో నేను ఎంజాయ్ చేస్తూ ఉంటున్నా, 2 పిల్లలు, మా ఆయన. ఇదే నా ప్రపంచం అయిపోయింది. సో మొత్తానికైతే ఈ విధంగా లడ్డులు చుట్టడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు వీటిని టేస్ట్ చేయడానికి షెఫ్కి ఇద్దాం. సో ఇది సింక్ నిండా బోలు, చేతిలో లడ్డూలు.
అక్షరాల 9 లడ్డూలు అయినాయి. ఆఫ్ కోర్స్ కొన్ని పెద్ద చేసాను, కొన్ని చిన్న. బట్ నాకేంటంటే నాకు లడ్డూలు కానీ నేను ఏదైనా చేసిన కొంచెం సైజు పెద్ద చేస్తాను అనమాట. సో అట్లా నాకు ఇష్టం. నేను కొనేవి కూడా ఏమైనా ఉంటే పెద్దవి కొంటాను దాదాపుగా. సో మొత్తంగా అయితే శేఖర్ గారికి టేస్ట్ చేయడానికి ఇచ్చాను. నాకు కొత్తగా అనిపిస్తుంది ఇట్లా వీడియో తీస్తూ ఉంటే. సో ఇది మన చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో మొత్తానికి మాడుకొని తింటుంటే శేఖర్ మొన్న ఎందుకు కొన్నవి 60 రూపాయలు పెట్టి ఇట్లా వేసుకోవచ్చు కాదే అని చెప్పి, ఇవాళ వీడియో తీస్తున్నాం కదా రెసిపీ కూడా షేర్ చేయొచ్చని చేసాను అని అన్న అనమాట. సో అట్లా వేసుకోండి హాయ్ అని చెప్తున్నాడు. నువ్వు వీడియోలోకి వచ్చి 7 రోజులు అవుతుంటే నువ్వే తీస్తలేవు, నువ్వే కనిపిస్తలేవు, నేను ఇక్కడ కనిపిస్తా అని చెప్పి మొత్తకైతే మీ అందరికీ హాయ్ చెప్పారు అండ్ నాకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. సో ఇలా అనిపించింది వీడియో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకోవాలి రెగ్యులర్గా వెళ్ళినప్పుడు. ఇప్పటి నుంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. ఓకేనా, బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ చెప్పిన వాళ్ళందరికీ బాయ్ బాయ్. మరి తేజు టాటా చెప్తున్నాడు.